మన ముందు వీడియోలో మనకి ఇక్కడ కరెంటు ఫీజులు ఇబ్బంది అయిందని చెప్పినాం కదా. ఇంకో వేరే తీసేసిన స్టార్టర్ డబ్బాలు అవి బాగుంటే మంచిగా ఉన్నాయని థ్రెడ్డింగ్ వాటికి స్క్రూలు కూడా థ్రెడ్డింగ్ ఉన్నాయని నేను దీనికి ఫిట్ చేద్దామని తెచ్చిన. ఆల్రెడీ అది పాతవి తీసేసిన, ఇది ఒక్కటే ఉంచిన. ఇది జరంతా బాగుందని ఒకటైతే ఫీడ్ చేసిన, రెండోది ఫీడ్ చేసిన. ఇవి హోల్స్ జాగ్రత్తగా ఉండాలి. హోల్స్ దగ్గర సెట్ చేసుకుని మంచి పాత హోల్స్ ఉంటాయి కదా దానికి చెక్కకి, దాంట్లో సెట్ చేసుకుని రోజు మధ్యలో అడ్డం మంచిగా సెట్ చేసుకున్నట్లా కింద మీద పాత హోల్లోనే ఫీడ్ చేస్తున్నాను అనమాట. బాగానే అనుకున్నా కూడా బాగానే సెట్ అయినాయి. పాత హోల్స్ ఫీజులు హోల్స్ చెక్కకి ఉన్న హోల్స్ థ్రెడ్డింగ్కి వీటికి బాగానే సెట్ అయింది అనమాట. బాగానే సెట్ అయింది. ప్రజెంట్ అయితే నేను 2 ఫీజులు వేస్తున్నా. ఇది అయితే బాగానే ఉంది కదా, 1, 3 కానీ అయితే మొత్తం మీద పైన కూడా జంగు పట్టేసింది మొత్తం. ఈ వైర్ కూడా చూద్దాం, దీన్ని ఫీడ్ చేద్దాం. ఇక దీని వైర్ కావాలంటే దాన్ని నుండి కానీ ఇవన్నీ మార్చాలి. అది పెద్ద ప్రాసెస్, మాకు పెద్ద తెలియదు. ఇదైతే ప్రజెంట్ ఫీడ్ చేసిన ఫీజులు ఈ కరెంట్ వైర్లు అవి ఫీడ్ చేసి చేస్తా. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. నా వీడియో నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ చేయరు. నా వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో రావాలంటే మీకు బెల్ సింబల్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయరు. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయరు. మీకు అప్పుడే నా వీడియో వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వేరే ఆర్డర్ వచ్చేసింది అక్కడికి, నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దయచేసి నా వీడియో పూర్తిగా చూడరు. పూర్తిగా చూసినాక మీరు అప్పుడు మీకు ఎట్లా ఉందో నా పని మీకు నచ్చితే కామెంట్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, నేనైతే కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర బంద్ చేసిన. కరెంటు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర బంద్ చేయలేదనుకో మనం చాలా తెలుగుగా ఉండాలి కరెంటు దగ్గర. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనపడదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. నీకు అంతా మొత్తం ఫీడ్ చేసి మోటార్ ఆన్ చేసినాక చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ చేయరు.